నమస్కారం, తెలుగు రుచికి స్వాగతం, సుస్వాగతం. మన ఫస్ట్ సెగ్మెంట్ ఆహా ఏమి రుచి. షెఫ్ రాజు గారికి స్వాగతం చెప్పేద్దాం. ఆహా ఏమి రుచిలో ఏ వంట చూసేద్దాం. రాజు గారు, వెల్కమ్. నమస్కారం రాజు గారు. నమస్కారం అండి. సో రాజు గారు, ఇవాళ ఏం చేస్తున్నారు మాకు? చాలా మంది ఫేవరెట్ అండి బ్రేక్ఫాస్ట్లో పెసరట్టు ఉప్మా. నా ఫేవరెట్ కూడా. ఎస్, ఈరోజు అదే చేసి పెడతాను. వెరీ గుడ్. సో దీన్ని ఎమ్మెల్యే పెసరట్టు అని కూడా అంటారు కదండి. అవును. సో అది ఈరోజు నేను చేస్తాను. రిచ్గా ఉంటుందని అలా అంటుంటారు. Yes. పెసరట్టు ఉప్మా కాంబినేషన్ అన్నీ కూడా వచ్చేస్తాయి కదా దాంట్లో. సూపర్గా ఉంటుంది టేస్ట్ కూడా. నా ఫేవరెట్ పెసరట్టు ఉప్మా చేస్తున్నారు మన షెఫ్ గారు. మనం నేర్చుకుందాం. కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూద్దాం. పెసరట్టు ఉప్మాకు కావాల్సిన పదార్థాలు: ఉప్మా రవ్వ 1 కప్పు, పెసలు 1 కప్పు, ఉల్లిపాయ 1, పోపు దినుసులు 1 టీ స్పూన్, పచ్చిమిరపకాయలు 3, కొత్తిమీర కొద్దిగా, అల్లం చిన్న ముక్క, జీలకర్ర 1 టీ స్పూన్, ఉప్పు తగినంత, కరివేపాకు 2 రెమ్మలు, నూనె 3 టేబుల్ స్పూన్లు. కావాల్సిన పదార్థాలన్నీ ఇక్కడ సిద్ధంగా ఉన్నాయండి. స్టార్ట్ చేద్దాం. ఓకేనండి. సో ముందుగా ఏంటంటే ఇక్కడ పెసలు కానీ ఇలా పొట్టు పెసలు 3 నుంచి 4 గంటల పాటు నానబెట్టి పెట్టేసుకోవాలి. ఓకే. సో ఆ తర్వాత దీన్ని మనం మిక్సీ పట్టేసుకుంటాం. వీటితో పాటుగా కొద్దిగా అల్లం, కొద్దిగా జీలకర్ర, కొత్తిమీర, పచ్చిమిరపకాయలు, సరిపడా ఉప్పు ఇక్కడే యాడ్ చేస్తున్నామండి. సో ఇది మొత్తంగా మనం పేస్ట్లా రెడీ చేసుకోవాలి, పెసరట్టుకి పట్టేసుకున్నట్టుగా. కొద్దిగా వాటర్ వేసుకోవాలి. సో పిండి రెడీ అయిపోయిందండి. సో ఇది కాసేపు పక్కన పెట్టేసి ఉప్మా అనుకున్నాం కదా, ఉప్మా కొట్టేసుకుందాం. ఓకే. సో దీంట్లో కొద్దిగా నూనె అండి. సో ఫ్రీడమ్ రిఫైన్డ్ సన్ఫ్లవర్ ఆయిల్ చాలా లైట్గా ఉంటుంది. తక్కువ నూనెతో ఎక్కువ వంటలు చేసుకోవచ్చు. అలాగే డీప్ ఫ్రై లాంటివి చేసేటప్పుడు చాలా తక్కువగా నూనె పీల్చుకుంటుంది. సో పప్పుల పప్పు స్టిక్ ఇస్తారా? దీంట్లో కొంచెం ఆవాలు, మినపప్పు, శనగపప్పు. సో పప్పు కొంచెం దూరగా అవుతున్నప్పుడు అల్లం ముక్కలు, ఉల్లిపాయలు, అలాగే పచ్చిమిర్చి, కరివేపాకు. పెసరట్టు ఉప్మా అల్లం చట్నీ కాంబినేషన్. ఎస్, సూపర్గా ఉంటుంది. చాలా ఫిల్లింగ్గా ఉంటుంది అండ్ ఒక కంప్లీట్ బ్రేక్ఫాస్ట్ లంచ్ లాంటిది. ఎస్. సో ఎందుకంటే అది కొంచెం లేట్గా మనకు అరుగుతుంది కదండి. అవును. అసలు ఎంత మంచి కాంబినేషన్. పెసర్లు అంటే అంత ప్రోటీన్. ఎస్. కొన్ని స్ప్రౌటెడ్ కూడా వేసుకోవచ్చు మనం. మొలకరెత్తిన అయితే. సో దీంట్లో ఉప్మా రవ్వ, సో కొంచెం రవ్వ ఇలా వేగితే కూడా మంచి టేస్ట్ వస్తుంది ఉప్మాకి. అయినా కొంచెం వేయించిన రవ్వతోనే ఉప్మా బాగుంటుంది కదా, లేకపోతే మరీ లేహన్లో అయిపోతుంది. వాటర్. ఇక్కడే ఉప్మాకి సరిపడా ఉప్పు. ఇది మరీ పేస్ట్ లా రాకూడదు కదా, కొంచెం ముద్దలాగా, కొంచెం ముద్దలా ఉంటేనే బాగుంటుంది. మరి ఉండాలంటారా? ముద్దలాగే కొంచెం ముద్దలానే ఉండాలి. అంటే కొంచెం లైట్ అలా స్ప్రెడ్ చేసుకుంటాం కదా. కొంతమంది ఏంటంటే మధ్యలో అలా ముద్దలా పెట్టేసుకొని అది మడత పెడతారు, ఇలా ముక్క కొంచెం అలా తీసుకొని తింటారు. కొద్దిమంది మొత్తం స్ప్రెడ్ చేసుకుంటారు. రెండు బాగుంటాయి. ఎస్.
యమ్ యమ్ నోరు ఊరిపోతుందా. ఎస్, స్మెల్ ఫస్ట్ టెంప్ట్ చేస్తూ ఉంటుంది. ఎంతైనా మన పాతకాలం వంటల చార్మే వేరండి. ఎస్. ఓకే, సో దానికి మూత పెట్టేసేద్దామండి. కొంచెం మగ్గుతుంది. ఎస్. సో ఇక్కడ పెనం పెట్టేసుకొని, సో ఈలోగా పైనుంచి కూడా కొంచెం ఉల్లిపాయలు అవన్నీ కూడా వేసుకుంటే బాగుంటుంది. Yes. సో దాన్ని ఇండివిజువల్ గా వేసుకునే బదులు ఇలా కలిపేసుకుంటే బాగుంటుంది. ఒక బౌల్లో ఉల్లిపాయ ముక్కలు సో కలిపి పెట్టేసుకుందాం అంటారు. ఎస్. దీంట్లోనే సన్నగా తరిగిన పచ్చిమిరపకాయలు, కొత్తిమీర, సన్నగా తరిగిన అల్లం, కొద్దిగా జీలకర్ర, తరిగిన కరివేపాకు. ఇది బెస్ట్ అసలు, కలిపి పెట్టేసుకుంటే పైనుంచి జల్లొచ్చు కదా. ఒకసారి అలా జల్లేసుకోలేకపోతే ఎన్ని ఐటమ్స్ అన్నిసార్లు జల్లుతూ ఉండాలి. బాగా చూపించారండి. నేనైతే ఇలా ఒక్కొక్కటిగా పెట్టుకుని ఒక్కొక్కటి వేస్తూ ఉంటాను. ఈ ఐడియా నచ్చింది. థ్యాంక్ యూ. సో ముందుగా ప్యాన్ కొంచెం గ్రీస్ చేసుకుందాం. గుంట కట్టిస్తారా? ఇది ఓకే. సో ఇది అంటే మనకు పొట్టుతో ఉన్న పెసలు కాబట్టి కొంచెం బాగా వేగాలండి. కొంచెం పచ్చి పచ్చిగా ఉంటే అంటే కొద్దిమంది కొంచెం అంటే కడుపు నొప్పి వచ్చే ఛాన్స్ కూడా ఉంటుంది. వేయించుకునేటప్పుడు ప్రాపర్గా బాగా వేయించుకోవాలి. ఓకే. సో కొద్దిగా యాక్చువల్లీ పెసరపప్పు అన్ని విధాలా మంచిదండి. ఆ పొట్టు ఉండడం వల్ల మంచి ఫైబర్ వస్తుంది. సో ఇప్పుడు ఈ సమ్మర్లో కూడా చాలా మంచిది, చలవ చేస్తుంది. కరెక్ట్. అందుకనే దీంతో ఆ ఉప్మా అండ్ అల్లం పచ్చడి కాంబినేషన్. సో కొంచెం కాలిన తర్వాత ఉప్మా వేసేసుకున్నాం. సో అప్పుడు మరోవైపు తిప్పక్కర్లే కదా? అక్కర్లేదు. సో ఉప్మా సో దీనిపైన మనం ఇందాక రెడీ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ మిశ్రమం అండి. సిమ్లో పెట్టినా అంటే అక్కర్లేదా? హైలోనే? పర్లేదు. ఓకే, హైలోనే ఉంచు. ఎస్. అలా అద్దుతే ఉండిపోతుంది అంటుకుని దానికి. ఎస్. రెస్టారెంట్ స్టైల్లో చేసేసారు మాకు. సో తినేదేదో శుభ్రంగా అన్ని పడేట్టుగా చేసుకుని తింటే సూపర్గా ఎంజాయ్ చేయొచ్చు. కరెక్ట్. మంచి కలర్ కూడా వచ్చేసింది. సో దాంట్లో మనం ఏం వేసాం కూడా కనిపిస్తూ ఉంటే టెంప్టింగ్గా బాగుంటుంది. సో వేడివేడిగా పెసరట్టు ఉప్మా రెడీ అండి. థ్యాంక్ యూ. పెసరట్టు ఉప్మా ఎంత మంచి వాసన వస్తుంది తెలుసా. లొట్టలేస్తూ లాగించేస్తాం మనమైతే. ఇప్పుడు ట్రై చేయండి. తయారీ విధానాన్ని మరోసారి చూద్దాం. పెసరట్టు ఉప్మా తయారీ విధానం. ముందుగా పెసల్ని నానబెట్టి ఉంచుకోవాలి. మిక్సీ జార్లో నానబెట్టిన పెసలు, అల్లం, జీలకర్ర, కొత్తిమీర, పచ్చిమిరపకాయలు, ఉప్పు వేసి మిక్సీ పట్టి పిండి సిద్ధం చేసుకోవాలి. ఒక పాన్ లో నూనె వేసి పోపు దినుసులు, తరిగిన అల్లం, ఉల్లిపాయ ముక్కలు, తరిగిన పచ్చిమిరపకాయలు, కరివేపాకు వేసి వేయించాలి. దీనిలో ఉప్మా రవ్వ వేసి వేయించాలి. ఆ తర్వాత ఉప్పు వేసి తగినన్ని నీళ్లు పోసి ఉడకనివ్వాలి. ఒక బౌల్లో ఉల్లిపాయ ముక్కలు, తరిగిన పచ్చిమిరపకాయలు, కొత్తిమీర, తరిగిన అల్లం, జీలకర్ర, కరివేపాకు వేసి బాగా కలుపుకోవాలి. ముందుగా సిద్ధం చేసుకున్న పిండి మిశ్రమం పెనంపై పెసరట్టులా వేసి పైనుండి ఉప్మా సమంగా పరిచి ఉల్లిపాయ మిశ్రమాన్ని వేసి నూనెతో కాల్చుకోవాలి. అంతే, వేడి వేడి పెసరట్టు ఉప్మా రెడీ. పెసరట్టు ఉప్మా టేస్టింగ్ టైం. ఓకే. తెలుగు వాళ్ళ ఫేవరెట్ బ్రేక్ఫాస్ట్ ఇది. అవునండి. చట్నీ లేకుండానే శుభ్రంగా సూపర్గా వచ్చింది అది.
చక్కగా ఉంది. ఎక్సలెంట్. థ్యాంక్ యూ. దీనికి మాటలు లేవు, ఏం లేదు, ఓన్లీ తినేయడాలే. చాలా టేస్టీగా ఉంది, మీరు ట్రై చేయండి. ఇప్పుడు మీకోసం ఒక చిట్కా. ఇప్పుడు మీకోసం మొదటి చిట్కా. మనం కళ్ళ చుట్టూ ఉన్నటువంటి నల్లటి వలయాలు తగ్గడానికి ఎన్నో రకాల చిట్కాలు చెప్పుకుంటూ ఉన్నాం కదా, ఈ చిట్కా కూడా ఉపయోగపడుతుంది. ట్రై చేసి చూడండి. అదేంటి అంటే కోడిగుడ్డులో ఉన్నటువంటి తెల్లటి సొన తీసుకొని కళ్ళ చుట్టూ అప్లై చేసుకొని ఆరిన తర్వాత చల్లటి నీళ్ళతో వాష్ చేసుకోవాలి. ఇలా వారంలో 2-3 సార్లు ట్రై చేస్తూ ఉన్నట్లయితే కళ్ళ చుట్టూ ఉన్నటువంటి నల్లటి వలయాలు త్వరగా తగ్గుతాయి. నెక్స్ట్ సెగ్మెంట్ సెలబ్రిటీ స్పెషల్. హాయ్ అండి, నమస్కారం అందరికీ. నేను మీ భవానీ చౌదరి. అదే అండి, శతమానం భవతిలో చాందిని క్యారెక్టర్ చేస్తున్నాను కదా. అవును, నా క్యారెక్టర్ మీ అందరికి ఎలా ఉంది? నచ్చిందా? ఇవాళ నేను ఒక మంచి రెసిపీ చేయబోతున్నాను. దాని పేరు సేమియా కస్టర్డ్. దానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దాం. సేమియా కస్టర్డ్కి కావాల్సిన పదార్థాలు: వేయించిన సేమియా 1 కప్పు, కస్టర్డ్ పొడి 1/2 కప్పు, పంచదార 1/2 కప్పు, పాలు 1 లీటర్, వెనిలా ఎసెన్స్ 1/2 టీ స్పూన్, నెయ్యి 2 టేబుల్ స్పూన్లు. సేమియా కస్టర్డ్ చేసుకోవడం చాలా ఈజీ. ఎలా చేసుకోవాలో చూసేద్దామా? ఫస్ట్ గ్యాస్ ఆన్ చేసుకొని కొంచెం నెయ్యి అండ్ సేమియా. ఆల్రెడీ ఇది రోస్టెడ్ సేమియానే, ఇంకొంచెం వేస్తే ఇంకా బాగుంటుంది. ఈ సేమియా కస్టర్డ్ సమ్మర్లో చేసుకొని తింటే చాలా బాగుంటుంది. సో ఇది వేగిపోయింది కదా, ఇప్పుడు మనం దీంట్లో కొంచెం పాలు పోద్దాం. ఇప్పుడు ఈ పాలలో సేమియా కొంచెం ఉడకాలన్నమాట. ఇప్పుడు మనం దీంట్లో కొంచెం షుగర్ వేసుకుందాం. అండ్ కస్టర్డ్ పౌడర్ కొంచెం. నేను ఆల్రెడీ కస్టర్డ్ పౌడర్ కొంచెం వాటర్లో కలిపి పెట్టుకున్నానండి. కస్టర్డ్ పౌడర్ మనం డైరెక్ట్గా వేస్తే ఉండలు కట్టేస్తుంది. సో మనం ఇలా వాటర్లో కలిపి పెట్టుకోవాలి. అండ్ కస్టర్డ్ పౌడర్ మనం చూసుకుంటూ వేయాలండి, లేకపోతే అది వెంటనే గట్టి పడేస్తుంది. నెక్స్ట్ వెనిలా ఎసెన్స్ కొంచెం వేసుకోవాలండి, చాలు. ఇప్పుడు మిక్స్ చేసేద్దాం. ఓకే అండి, ఇది రెడీ అయిపోయింది. ఇప్పుడు సర్వింగ్ బౌల్లోకి తీసుకుందాం. ఫైనల్లీ సేమియా కస్టర్డ్ రెడీ. ఇది సమ్మర్లో చల్లగా చేసుకొని తింటే చాలా బాగుంటుంది. దీని తయారీ విధానం మరొకసారి చూసేద్దాం. సేమియా కస్టర్డ్ తయారీ విధానం: ముందుగా కస్టర్డ్ పౌడర్లో తగినన్ని నీళ్లు పోసి ఉండలు లేకుండా కలుపుకోవాలి. ఒక పాన్లో నెయ్యి వేసి వేయించిన సేమియా వేసి వేయించాలి. దీనిలో పాలు పోసి ఉడకనివ్వాలి. తర్వాత పంచదార వేసి మరి కాస్త ఉడకనివ్వాలి. తర్వాత కస్టర్డ్ మిశ్రమం, వెనిలా ఎసెన్స్ వేసి బాగా కలిపి కాస్త దగ్గర పడనివ్వాలి. ఆపై దీన్ని చల్లగా సర్వ్ చేసుకుంటే సేమియా కస్టర్డ్ తినడానికి రెడీ. చల్లని సేమియా కస్టర్డ్ టేస్ట్ చేసి చెప్పండి రాజు గారు. సో ఫ్రిడ్జ్లో పెట్టుకొని చల్లగా తీసుకుంటే సూపర్గా ఉంటుంది. తీసుకోండి మీరు కూడా. పాయసంలో అలా చేసుకుంటూ ఉంటాం. కస్టర్డ్ వచ్చేసి మనం ఫ్రూట్స్ కాంబినేషన్లో తీసుకుంటాం కదా. సో ఈ రెండింటి కాంబినేషన్ బాగుంది. అంటే ఆ టేస్ట్ అనేది కొంచెం డిఫరెంట్గా. ఇక్కడ మీరు రోస్టెడ్ సేమియా తీసుకున్నారు కదా, సో టేస్ట్ ఇంకా చాలా బాగా పెరిగిపోయింది. సో సమ్మర్లో హ్యాపీగా ఇంట్లో ఇలా చేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టి చల్లగా అంటే మనం అలా సర్వ్ చేసుకుంటే అంటే తినే వాళ్ళు కూడా హ్యాపీగా ఫీల్ అవుతారు. థ్యాంక్ యూ రాజు గారు. ఓకే, చూసారు కదండి, సేమియా కస్టర్డ్ చాలా టేస్టీగా ఉంది. ఇంట్లో మీరు కూడా తయారు చేసుకోండి. ఇప్పుడు మీకోసం మరో మంచి చిట్కా.
చిట్కా. ఏవైనా తెగిన గాయాలైనప్పుడు రక్తం కారుతూ ఉంటుంది కదా, ఇలాంటప్పుడు ఫ్రిడ్జ్లో ఉన్నటువంటి చల్లటి నీరు తీసుకుని ఆ నీటితో గాయాన్ని కనుక కడిగేసినట్లయితే రక్తం కారడం అనేది తగ్గుతుంది, గాయం కూడా కాస్త త్వరగా తగ్గే అవకాశం ఉంటుంది. నెక్స్ట్ సెగ్మెంట్ గుడ్ ఫుడ్. సో గుడ్ ఫుడ్ లో ఇవాళ ఏం చూపిస్తున్నారు రాజు గారు? వాటర్ మెలన్ సీజన్ కదండి, సమ్మర్ అనగానే. సో వాటర్ మెలన్ మొహిటో చేస్తున్నానండి. వాటర్ మెలన్ మొహిటో ఎస్ అండి. అంటే అది ఒక డ్రింక్. మాక్టైల్ లాంటిది. ఎస్ అండి. వావ్, చల్లని వాటర్ మెలన్ మొహిటో చూపిస్తున్నారు. మరి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దామా? వాటర్ మెలన్ మొహిటోకి కావాల్సిన పదార్థాలు: పుచ్చకాయ ముక్కలు 2 కప్పులు, ఐస్ క్యూబ్స్ తగినన్ని, పుదీనా కొద్దిగా, ఉప్పు చిటికెడు, తేనె 2 టేబుల్ స్పూన్లు, సోడా వాటర్ తగినన్ని, నిమ్మకాయ 1. కావాల్సిన పదార్థాలు అన్ని సిద్ధంగా ఉన్నాయి. సో రాజు గారు స్టార్ట్ చేద్దామండి. ఓకేనండి. సో ముందుగా ఒక బౌల్లో నిమ్మకాయ ముక్కలు, ఓకే, అలాగే పుచ్చకాయ ముక్కలు కూడా, సో వీటిని కొంచెం మనం క్రష్ చేసుకుంటామండి. ఓకే, దీంట్లోనే తేనె. సో ఇక్కడ నేను తేనె వేసుకున్నాను కదండి, సో తేనె బదులుగా మనం పంచదార వేసేసుకోవచ్చు. సో బ్రౌన్ షుగర్, నార్మల్ షుగర్ ఏదైనా. అలాగే నిమ్మకాయలు కూడా కొంచెం పచ్చిగా ఉంటే బాగుంటుంది, గ్రీన్ కలర్ లో ఉంటే ఇంకా బాగుంటుంది. కొంచెం వగరు లాంటి లైట్ ఆ వగరు రావాలండి దీంట్లో. ఓకే, సో పుదీనా వేసుకున్నాం, చిటికెడు ఉప్పు. వీటిని కొంచెం లైట్ అంటే ఇవన్నీ వేస్తారనమాట. ఎస్, కొంచెం లైట్గా క్రష్ చేసుకోవాలి. సో ఆ స్కిన్తో మనం వేసుకోవడం వల్ల ఏంటంటే కొంచెం ఆ ఒగర్ అనేది కూడా దీంట్లోకి వస్తుంది. దీన్ని ఐస్ క్యూబ్స్ వేసి ఇలా చేస్తారు కదా, అది మన దగ్గర అదేనా? కరెక్టేనా? అలాగే కదా చేస్తారు. సో ఫస్ట్ మటుకు ఇలా క్రష్ చేస్తారు. ఫస్ట్ ఇలా క్రష్ చేస్తారు. సో ఒకసారి గుంట కట్టిస్తారా? సో ఇది దేశీ అన్నమాట. దేశీ మనకి ఇంట్లో ఇవన్నీ కంపల్సరీగా ఉంటాయి. అవును. సో దీంట్లో ఏంటంటే జ్యూస్ తాగిన ఫ్లేవర్ ఉంటుంది, ఫ్రూట్ తిన్న ఎంజాయ్ చేసిన ఫ్లేవర్ కూడా ఉంటుంది. ఎస్, సో రకరకాల ఫ్రూట్స్తో మనం చేసుకోవచ్చు అంటే ఆ ఫ్లేవర్స్లలో ఇవన్నీ మనం మొయిటోలు తయారు చేసుకోవచ్చు. మనం సీజనల్గా దొరుకుతుంది. ఎక్కువ ఏంటంటే మనకి సి విటమిన్ ఉండే ఆ ఫ్రూట్స్ చాలా బాగా వస్తుంది. సో సిట్రస్ ఫ్రూట్స్ బాగుంటాయి కాంబినేషన్లో. సో ఇప్పుడు వచ్చేసి గ్లాసెస్లోకి తీసేసుకున్నాం. సో బత్తాయి, ఆరెంజ్ ఇలాంటి వాటితో నిమ్మకాయ వేరే వేరే ఫ్రూట్ కాంబినేషన్లో చేసేసుకోవచ్చు. నెక్స్ట్ దీంట్లో సోడా వాటర్ అయితే బాగుంటుంది. ఓకే, సో ఇలా చేయగానే వెంటనే సర్వ్ చేసేయాలి అంతే. ఎస్, ఐస్ క్యూబ్స్, స్కూపా. ఎస్, వావ్, చిన్న స్కూపరే, సో బాగుంటుంది, క్యూట్గా ఉంది అది. మా ఇంట్లో నెయ్యి గరిటెలా ఉంది ఆ స్కూపర్, క్యూట్గా స్మాల్గా. థ్యాంక్ యూ. సో కొంచెం పుదీనా. సో మనకు చల్లగా వాటర్ మెలన్ మొయిటో రెడీ. సో దీనికి రిలేటెడ్గా కార్వింగ్ చేసేస్తాను.
సో వాటర్ మెలన్ తీసుకుంటున్నాను. సో స్వాన్ చేస్తున్నానండి. సో పంకిన్తో ఎలా పెడతారు? టూత్ పిక్ తోనా అండి? అలాగే గ్రూవ్ లేదు, కొంచెం ఘాట్ పెట్టేస్తే దాంట్లోకి వెళ్ళిపోతుంది. ఓకే. చల్ల చల్లగా వాటర్ మెలన్ మొహితో రెడీ అండి. వావ్, ఒకవైపు బాతు, మరోవైపు వాటర్ మెలన్ మొహిటో. చాలా బాగుంది కదా. మనం ట్రై చేద్దాం. తయారీ విధానాన్ని మరోసారి చూద్దాం. వాటర్ మెలన్ మొహిటో తయారీ విధానం: ఒక బౌల్లో నిమ్మకాయ ముక్కలు, పుచ్చకాయ ముక్కలు, తేనె, పుదీనా, ఉప్పు వేసి కచ్చా పచ్చాగా మెదుపుకోవాలి. ఆపై సర్వింగ్ గ్లాస్లో నిమ్మకాయ మిశ్రమం, సోడా వాటర్, ఐస్ క్యూబ్స్, నిమ్మకాయ ముక్క, పుదీనా వేసి గార్నిష్ చేసుకోవాలి. అంతే, వాటర్ మెలన్ మొహిటో రెడీ. వాటర్ మెలన్ మొహిటో టేస్టింగ్ టైం. తీసుకోండి. స్ట్రాతో ఎస్, ఒకసారి కొంచెం అలా ఇలా mix ఇలా చేసేసుకొని cheers ఫర్ గుడ్ హెల్త్ అండ్ సమ్మర్ టైమ్స్ అనుకుని అలా తీసేసుకోవాలి. ఐ లైక్ దిస్ ట్యాంగీ టేస్ట్. తీపిగా, పుల్లగా. పుల్లగా, కొంచెం లైట్ ఒగరు నిమ్మకాయది చాలా బాగుందండి. సో పిల్లలకి ఇలా చేసి పెట్టేస్తే అసలు బయటికి తీసుకెళ్ళమని అసలు ఎప్పుడు అడగారు. అసలు ఎప్పుడు అడగారు. చాలా బాగుంది. పుదీనా కూడా వేశారు, దాని ఫ్లేవర్ కూడా తెలుస్తుంది. చాలా చాలా ట్యాంగీగా, చాలా టేస్టీగా ఉందండి. మీరు ట్రై చేయండి. ఇప్పుడు మీకోసం మరో మంచి చిట్కా. ఇప్పుడు మీకోసం ఇంకో చిట్కా. తులసి ప్రస్తావన వచ్చినప్పుడల్లా తులసి ఎంత పవిత్రమైందో అందులో అన్ని రకాల ఔషధ గుణాలు కూడా దాగున్నాయని మనం మాట్లాడుకుంటూ ఉంటాం. ఎన్నో రకాల ఆరోగ్య సమస్యల్ని నయం చేయడంలో తులసి చాలా బాగా ఉపయోగపడుతుంది. ముఖ్యంగా కొద్దిగా తులసి ఆకులు తీసుకుని బాగా నలిపేసి ఆ రసాన్ని కనుక నుదుటికి పూసుకున్నట్లయితే తలనొప్పి త్వరగా తగ్గుతుంది. నెక్స్ట్ సెగ్మెంట్ షెఫ్ స్పెషల్. షెఫ్ గారు, మీ స్పెషల్ ఏంటి వాళ్ళ షెఫ్ స్పెషల్లో? ఈరోజు బెంగాల్ వెళ్దాం. బెంగాలీ స్వీట్ ఒకటి చేస్తానండి. వావ్, గోజా. గోజా. ఎస్ అండి. సో ఇదేంటి, నిల్వ ఉండే స్వీటా లేకపోతే నిల్వ పాలతో చేసుకుంటూ ఉంటారు మామూలుగా వాళ్ళు? లేదు, ఇది మనం మామూలుగా పిండితో చేస్తాం. Oh. సో పంచదార పాకం లేసి అలా కొంచెం స్వీట్ గా చాలా బాగుంటుంది. నిల్వ చేసుకోవచ్చు అండి. గోజా. ఎస్ అండి. ఓకే, విన్నారు కదా, గోజా స్వీట్ ఫ్రమ్ బెంగాల్ చేసి పెడుతున్నారు ఇవాళ మన షెఫ్ గారు. మనం నేర్చుకుందాం. కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూద్దాం. గోజాకి కావాల్సిన పదార్థాలు: మైదా 1 కప్పు, పంచదార 1 కప్పు, ఉప్పు చిటికెడు, బేకింగ్ పౌడర్ చిటికెడు, కలోంజీ 1 టీ స్పూన్, నెయ్యి 2 టేబుల్ స్పూన్లు, నూనె డీప్ ఫ్రైకి సరిపడా. స్వీట్ డిష్ కి కావాల్సిన పదార్థాలన్నీ సిద్ధంగా ఉన్నాయి. సో స్టార్ట్ చేద్దామండి. ఓకేనండి. సో ఇది మనం డీప్ ఫ్రై చేస్తాం కాబట్టి ముందుగా నూనె వేడి పెట్టేసుకున్నామండి. ఓకే. అలాగే ఒక బౌల్లో మైదా, కొద్దిగా ఉప్పు, కొంచెం బేకింగ్ పౌడర్, కొద్దిగా కలోంజీ అండి. సో ఈ కలోంజీ ఉండాలి, ఆ టేస్ట్ అనేది బాగుంటుంది. ఓకే. కలోంజీ అంటే ఉల్లిపాయ సీడ్స్ కదా? ఉల్లి గింజలండి. ఉల్లి గింజలు. ఉల్లి విత్తనాలు. అలాగే నెయ్యి అండి. సో ఒకసారి పిండి బాగా కలుపుకొని ఆ తర్వాత నీళ్ళతో చపాతీ పిండి మాదిరి కలిపేసుకోవాలి మనం. ఓకే. నెయ్యి లేకపోతే నూనె కూడా వాడచ్చు కదండి? వాడవచ్చండి, కానీ స్వీట్ కాబట్టి కొంచెం డిషెస్ లో నెయ్యి ఉంటేనే బాగుంటుంది. సో అటు పైన అటు స్టవ్ ఆన్ చేయనా? పాకం కూడా పెట్టేసుకుందాం. ఓకే. సో ఎలాంటి పాకం? 2 కప్పులు వేసేసాను. ఓకే.
నాకు కొంచెం వాటర్ ఇస్తారా? పిండి కలిపేస్తాను. సో ఇది తీగ పాకమా లేకపోతే లేత పాకమా? తీగ అంటే లేత తీగ పాకం అనుకోండి. లేత తీగ కొంచెం పాకం. ఇలా మనం ఫింగర్స్ పట్టుకుంటే స్టిక్కీగా ఉండాలి. ఆహా. సో ఇలా ఎక్కువసేపు చేసాక మనం ఇలా ఉంచాలా mix అండి చేసుకోవాలి. పక్కన? కాసేపు 10 నుంచి ఒక 15 నిమిషాల పాటు పక్కన ఉంచాలి. పక్కన ఉంచాలండి. ఓకే సో అది ఆల్రెడీ నేను కొంచెం కలిపెట్టేసాను ముందుగానే. ఓకే ఓకే, దాంతో మనం రెడీ చేసేసుకున్నాం. చూపించండి సార్. ఓకే, సో ఇది నేను రెడీ చేశానండి. ఓకే. ఓకే, సో ఇది 10-15 నిమిషాలు ఆల్రెడీ ఉంచారు. ఎస్ అండి. ఓకే. సో దీన్ని చేతితో కొంచెం ఇలా చేత్తోనే ఉత్తుకోవాలా? సో కొంచెం మందంగా అంటే క్యూబ్స్లా వస్తుందండి ఇది మనకు. నైఫ్ ఇస్తారా? సో అంత లావుగా ఉండాలన్నమాట, మందంగా. పొంగుతుందా అండి ఇదేమన్నా? కొంచెం పొంగుతుందండి. మనం ఇందులో సోడా ఏం వేయలేదు కదా? సోడా వేసాను. కొంచెం వేసామా? వేసాం. ఓకే. తర్వాత ఈ ఒక్కొక్కటి కూడా కొంచెం ఇలా చేతితో షేప్ చేసుకుంటూ ఆయిల్లో వేసుకోవాలి. కొంచెం చిన్న మంట మీదనే మనం చేసుకోవాలండి ఇది. సో లోపల వరకు ఉడకాలి కదా? లోపల వరకు ఉడకాలి కాబట్టి. సో కర్రతో మనం ఇలా దీన్ని నెట్టేస్తే కొంచెం అలా ఎక్కువ ప్రెస్ అయినట్టు అవుతుంది. కాబట్టి చేతితోనే కొంచెం మనం అలా ప్లేట్ మీద ఇలా నొక్కేసుకుంటే సరిపోతుందండి. ఓకే. సో ఫెస్టివల్స్ అవి అలాంటివి ఉన్నప్పుడు ఎక్కువగా చేసుకుంటూ ఉంటారు. ఇది ఒడిశాలో కూడా చేస్తూ ఉంటారు, అంటే కొంచెం బార్డర్లే ఉంటారు కాబట్టి వాళ్ళు. అవునవునవును. యాక్చువల్లీ ఇలాంటివే పొడవుగా ఉన్నవి కూడా అదేంటి ఈ పూరి జగన్నాథ్ స్వామి టెంపుల్ ఉంటుంది కదా, అవునండి, అక్కడ కూడా కొంచెం అవైలబుల్గా ఉంటూ ఉంటాయి. కొంచెం పొడవుగా ఉంటాయి అవి. పొడుగు అంటే కొంచెం కడ్డీలాగా. ఆ, సో అంటే రకరకాల ప్రసాదం కింద ఇస్తూ ఉంటారు కదా. అవునవును. సో స్లోగా ఫ్రై అవుతూ ఉంటుంది, మెల్లిగా అవే పైకి వచ్చేస్తాయి మనకు. సో లోపల వరకు ఉడకాలి కాబట్టి సన్నటి సెగపై చేసుకోవాలంటారు. ఎస్ అండి. ఇది మీకు. సో ఇది కొంచెం మనకు మంచి గోధుమ రంగు రావాలి. సో అప్పుడు దీంట్లోంచి మనం పాకంలో వేసేసుకుంటాం. ఓకే. సో చిన్న మంట పైనే చేసుకుంటూ ఉండాలి. సో ఇది సిమ్లో పెట్టేసేద్దాం. పాకం మనకు రెడీ అయిపోయింది. ఇది కొంచెం మనకు కలర్ రావాలండి. సో కలర్ వచ్చేటప్పుడు పాకంలో వేసేసుకోవచ్చు. ఓకే. సో వేగుతూ ఉంటాయి. ఈలోగా మనం చూద్దాం ఓ చిట్కా. ఇప్పుడు మీకోసం ఇంకో చిట్కా. కిస్మిస్ పళ్ళని ఒక గుప్పెడు తీసుకొని ప్రతిరోజు నములుతూ ఆ రసాన్ని కనుక మింగుతూ ఉన్నట్లయితే చాలా రకాల ప్రయోజనాలే ఉన్నాయి. ముఖ్యంగా ఒంట్లో నరాలకి బలం చేకూరుతుంది, అలాగే శరీరంలో రక్తశుద్ధి జరుగుతుంది. చాలా ప్రయోజనాలు ఉన్నాయి కదా, ట్రై చేసి చూడండి. ఓకే, సో మన కలర్ వచ్చేసిందండి. సో అన్ని వైపులా బాగా తిప్పేసుకొని కాసేపు మనం అలా వదిలేస్తే ఈ లోపల కంటే బాగా ఆ పాకాన్ని పీల్ చేసుకుంటుంది. సో కొంచెం తక్కువ స్వీట్ కావాలి అనుకుంటే కొంచెం తక్కువ సేపు పెట్టేసాలి మన దాంట్లో. ఓకే. సో ఆ పై లేయర్ అంతా కూడా పట్టేసి కొంచెం లోపల వరకు లైట్గా వెళ్తుంది. ఎక్కువ స్వీట్నింగ్ కావాలనుకుంటే ఇంకొంచెం ఎక్కువ సేపు దాంట్లో మనం నానబెట్టుకోవాలి. ఓకే. సో ఈ చిన్న టెక్నిక్ యూజ్ చేసుకుంటే దాన్ని బట్టి మనకి ఎంత స్వీట్ కావాలన్నా దాన్ని బట్టి మనం తీసుకోవచ్చు. అండ్ ఇది ఒక 10-15 డేస్ ఉంటుంది కదండి, ఈజీగా ఉంటుందండి. పైనుంచి కూడా మనకు ఆ షుగర్ కోట్ ఉంటుంది కదా, మంచి ప్రిజర్వేటివ్ కూడా మనకు పంచదార అనేది. అవునవును. సో హ్యాపీగా ఉంటుంది. సో ఆపేద్దామండి, ఒక 2 నిమిషాలు ఆగుదాం. కొద్దిసేపు ఆగి తీసేద్దాం. ఓకే, సో తీసేసుకుందామండి. తీసుకుందామండి.
ఓకే, ఇంత బాగా అరేంజ్ చేస్తున్నారు ఓపిక్గా. అంటే పాకం అనేది మరి ఎక్కువ రాకుండా మనకి ఇలా ఫోక్తో తీసుకుంటే దాంట్లోంచి కిందకి కారిపోతుంది కదా. ఓకే, సో బెంగాలీ స్వీట్ రెడీ. గోజా రెడీ. చాలా ఈజీ చేసుకోవడం, మనం ట్రై చేద్దాం. తయారీ విధానాన్ని మరోసారి చూద్దాం. గోజా తయారీ విధానం: ఒక బౌల్లో మైదా, ఉప్పు, బేకింగ్ పౌడర్, కలోంజీ, నెయ్యి వేసి తగినన్ని నీళ్లు పోసి ముద్దలాగా కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని సమంగా పరిచి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి కాగే నూనెలో వేసి డీప్ ఫ్రై చేసుకోవాలి. ఒక పాన్ లో పంచదార వేసి తగినన్ని నీళ్లు పోసి పాకం రానివ్వాలి. దీనిలో డీప్ ఫ్రై చేసుకున్న ముక్కల్ని వేసి కాస్త నాననివ్వాలి. అంతే, గోజా రెడీ. గోజా పేరు బలి బాగుంది కదా. సో స్వీట్ టేస్టింగ్ టైం. ఎస్, అంటే తినుకుంటూ గోజా అంటారేమో లోపలికి వెళ్ళి. లోపలికి వెళ్ళు అనా? ఓకే, పాకం బాగుంది, మధ్యలో క్రిస్పీగా. కలోంజీ తగులుతూ ఉంటుంది. సో టేస్ట్ కొంచెం డిఫరెంట్గా వచ్చి, సో అది స్పెషల్ దీంట్లో. సో ఇవి కొంచెం అంటే కలోంజీ లేకుండా ప్లెయిన్గా కూడా చేసుకుంటారు, బట్ కలోంజీ ఉంటేనే ఆ టేస్ట్ బాగా వస్తుంది. చాలా బాగుందండి. Thank you. బయటేమో క్రిస్పీగా, లోపలేమో సాఫ్ట్గా. ఎక్సలెంట్, చాలా చాలా బాగుంది. మీరు తప్పకుండా ట్రై చేయండి. ఇప్పుడు మీకోసం మరో మంచి చిట్కా. ఇప్పుడు మీకోసం ఇంకో చిట్కా. ప్రతిరోజు ఒక బాయిల్డ్ ఎగ్ కనుక తీసుకుంటూ ఉన్నట్లయితే చాలా రకాల ఆరోగ్య ప్రయోజనాలు మనకు అందుతాయి అని మనం ఎప్పుడూ మాట్లాడుకుంటాం కదా. మరి ఎగ్ ఉడికించుకునేటప్పుడు ఈ చిట్కా ఫాలో అవ్వండి. ఎగ్ చుట్టూ కొద్దిగా నిమ్మరసం కనుక అప్లై చేసుకుని ఉడికించుకున్నట్లయితే ఎగ్ పగిలిపోకుండా బాగా బాయిల్ అవుతుంది. ఇవాళ చేసిన వంటలో పోషక విలువలు ఎలా ఉన్నాయో బ్యూటిఫుల్ హెల్త్ సెగ్మెంట్లో ఇప్పుడు మనం తెలుసుకుందాం. మనం చూసిన రెసిపీ పెసరట్టు ఉప్మా, మనందరికీ ఫెమిలియర్ అయిన రెసిపీ ఇది. మనం జనరల్గా ఇది ఎందుకు అలా చూస్తాము అంటే ఫ్రమ్ న్యూట్రిషనల్ యాంగిల్ కనుక అలా చూస్తే కనుక పెసరట్లో మనకి ఓన్లీ పెసలతో తయారు చేస్తాము. అందులో మనకి రైస్ బేస్డ్ కానీ వీట్ బేస్డ్ కానీ ఏమీ సీరియల్ ఉండదు. సో అందుకనే మనం దానిలో ఉప్మా కనుక యాడ్ చేస్తే ఆ లోటు అనేది తీరిపోతుంది. కాకపోతే మనము గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఈ రెండు కూడా బోత్ బ్రేక్ఫాస్ట్ ఐటమ్స్ కాబట్టి క్వాంటిటీ వైజ్ మనం ఎక్సెసివ్ తీసుకోకుండా 1-2 పోర్షన్స్ కనుక తీసుకుంటే మనకి అనవసరమైన ఎక్సెస్ క్యాలరీస్ అవనేవి రాకుండా ఉంటాయి. సో హెల్దీయా కాదా అని చూస్తే పర్ఫెక్ట్లీ హెల్దీ రెసిపీ. మనం దానిలో వేసే ఆయిల్ కానీ నెయ్యి కానీ కంట్రోల్ చేసి వేసుకుంటే పెసల నుంచి మనకి చాలా ఈజీగా డైజెస్ట్ అయ్యే ప్రోటీన్ వస్తుంది. అలాగే మనం ఈ యొక్క పప్పులోనే టిపికల్గా తెలుగు వాళ్ళందరూ పొట్టుపప్పు తింటారు అని చూస్తే మటుకు పెసలు ఒకటే ఉంటుంది కాబట్టి సర్టన్లీ ఒక గుడ్ ఫైబ్రస్ పల్స్ తీసుకున్నట్టు అవుతుంది. ఉప్మాలో మన అందరికీ తెలిసిందే బొంబాయి రవ్వతో చేస్తాము. మనం ఒక పోర్షన్ తీసుకుంటే అంటే ఒక 25 grams కనుక రవ్వ తీసుకుంటే కనుక మనకు అందులోంచి ఒక 70-80 calories వస్తాయి. సో 1-2 పోర్షన్ కంటే ఎక్కువ కనుక మనం కన్జ్యూమ్ చేయకపోతే ఇది ఒక గుడ్ బ్రేక్ఫాస్ట్ ఐటమ్ లాగా మనం ఇంక్లూడ్ చేయొచ్చు. మనం చూసిన రెసిపీ సేమియా కస్టర్డ్. మనం ఈ సమ్మర్స్లో ఒక కూల్ డెజర్ట్ ప్రిపేర్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటాం కాబట్టి ఒక గుడ్ యూనిక్ రెసిపీ. ఇందులో మనం రెగ్యులర్గా సేమియా పాయసం కోసం వాడే ఇంగ్రీడియంట్స్తో పాటు కొంచెం కస్టర్డ్ పౌడర్ కూడా యాడ్ చేస్తాం కాబట్టి దీన్ని ఒక కూల్ చేసి ఒక డెజర్ట్ లాగా కన్జ్యూమ్ చేయొచ్చు. సో కస్టర్డ్లో కార్న్ఫ్లవర్ ప్రైమర్లీ ఉంటుంది, అదే థిక్నింగ్ ఏజెంట్ లాగా పనికొస్తుంది. ఇది ఎక్కువ వాడచ్చా లేదా అని చాలామంది ఆలోచిస్తూ ఉంటారు. మనము ఒకేజనల్గా కనుక ఇట్లా ఒక స్పెసిఫిక్ రెసిపీలోకి వాడుతుంటే కనుక వాడచ్చు. కానీ బేసిక్గా కార్న్ఫ్లవర్లో మనం ఎంత క్వాంటిటీ వాడితే మనకి అంత ఈక్వల్ అమౌంట్ ఆఫ్ కార్బోహైడ్రేట్స్ వస్తాయి. ఎందుకంటే అందులో ప్రోటీన్స్ కానీ ఫ్యాట్స్ కానీ ఏమి ఉండవు. సో 5 grams వాడితే 5 grams, 10 grams వాడితే 10 grams కార్బోహైడ్రేట్స్ అనేవి వస్తాయి.
ఇన్ ఎనీ కేస్ ఈ రెసిపీని మనం ఆయిలీగా తయారు చేయట్లేదు, డీప్ ఫ్రై చేయట్లేదు కాబట్టి ఈ సమ్మర్స్లో మనము సర్టన్లీ ఒక కూల్ డెజర్ట్గా ఇంక్లూడ్ చేయొచ్చు. మనం చూసిన ఒక సూపర్ సమ్మర్ డ్రింక్ వాటర్మెలన్ మొజిటో. మనం రెగ్యులర్గా మన ఈ సమ్మర్స్ అంతా కూడా డైలీ ఒక డ్రింక్ ఏది తయారు చేయాలి అని చూస్తే మటుకు ఇది ఇంక్లూడ్ చేయొచ్చు. మనం రెస్టారెంట్స్లో తీసుకున్నప్పుడు దీనిలో వాళ్ళు స్ప్రైట్ కానీ ఏదైనా స్ప్రైట్ లాంటి వేరే డ్రింక్స్ యాడ్ చేస్తూ ఉంటారు. మనం ఇంట్లో హెల్దీగా తయారు చేయాలనుకున్నప్పుడు స్పార్క్లింగ్ వాటర్ కానీ సోడా కానీ యాడ్ చేస్తే హెల్దీగాను ఉంటుంది, దానికి కావాల్సిన మన నరిష్మెంట్ కూడా వచ్చేస్తుంది. వాటర్మెలన్ నుంచి మనకి 90% వాటర్ వస్తుంది, దానిలో రెడిష్ కలర్ నుంచి మనకి యాంటీ ఆక్సిడెంట్ ప్రాపర్టీస్ వస్తాయి కాబట్టి ఒక ఎక్స్ట్రీమ్లీ కూలెంట్ ఫ్రూట్ మనకి టిపికల్గా సమ్మర్లో దొరుకుతుంది. ఇందులో కొంచెం మనం మింట్, తేనె అండ్ సోడా కనుక యాడ్ చేస్తే చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది అండ్ ఒక హెల్దీ డ్రింక్ కూడా కాబట్టి రెగ్యులర్గా ఆల్మోస్ట్ ఎవ్రీ డే మన డయట్లో ఈ సమ్మర్స్లో ఇంక్లూడ్ చేయొచ్చు. మనం చూసిన ఒక బెంగాలీ ప్రిపరేషన్ గోజీ. ఇందులో మనం మెయిన్గా ఇంగ్రీడియంట్స్ చూస్తే మైదాపిండి, షుగర్ అవన్నీ ఉన్నాయి. దాని ఆయిల్ డీప్ ఫ్రై కోసం ఆయిల్ కూడా ఉంది. ఇందులో వన్ గుడ్ ఇంగ్రీడియంట్ ఏంటి అని చూస్తే ఇందులో బ్లాక్ ఆనియన్ సీడ్స్ ఉన్నాయి. ఆనియన్ సీడ్స్లో మనకి గుడ్ అమౌంట్ ఆఫ్ వేరియంట్ న్యూట్రియంట్స్ వస్తాయి కాబట్టి మనం డిఫరెంట్ రెసిపీలో ఎలా యాడ్ చేయాలో చూస్తూ ఉండాలి. ఇందులో మనకి గుడ్ అమౌంట్ ఆఫ్ ఐరన్ అనేది ఎక్కువ క్వాంటిటీలో లభిస్తుంది కాబట్టి మనం దాంతో ఏదైనా డెజర్ట్ చేస్తామా, ఏదైనా స్వీట్ చేస్తామా అని చూస్తే కనుక అది రెగ్యులర్గా ఇంక్లూడ్ చేస్తే మనకి న్యాచురల్ డయట్లోంచి ఐరన్ కంటెంట్ వచ్చినట్టు అవుతుంది. ఈ రెసిపీని చూస్తే మైదాపిండిలో మనం కొంచెం కలోంజీ సీడ్స్ యాడ్ చేసి డీప్ ఫ్రై చేస్తున్నాము. మనం డీప్ ఫ్రై చేసినప్పుడు మైదాలోంచి క్యాలరీస్ అండ్ ఫ్యాట్ క్యాలరీస్ రెండు వస్తాయి కాబట్టి ఒక ఒకేజనల్గా హై క్యాలరీ హై ఫ్యాట్ కంటెంట్ కిందకు వస్తాయి కాబట్టి ఎప్పుడైనా ఒకేజనల్గా చేసుకోవాల్సిన రెసిపీ. ఇప్పుడు మీకోసం మరో మంచి చిట్కా. ఇప్పుడు మీకోసం ఇంకో చిట్కా. మనం చాలా రకాల స్నాక్స్లో సాస్ వేసుకొని తింటూ ఉంటాము, పిల్లలు బాగా ఇష్టపడుతూ ఉంటారు. మరి సాస్ బయట కొనుక్కోకుండా ఇంట్లోనే కనుక తయారు చేసుకుంటే మరింత హైజీనిక్గా ఉంటుంది కదా. మరి ఇంట్లో సాస్ ప్రిపేర్ చేసుకునేటప్పుడు సాస్ మరింత తీయగా ఉండాలి అంటే అందులో పంచదార యాడ్ చేయడంతో పాటు కొద్దిగా క్యారెట్ కూడా వేసుకున్నట్లయితే సాస్ టేస్టీగా బాగా తీయగా కూడా ఉంటుంది. తెలుగు రుచిని మీరు ఇప్పుడు చూడొచ్చు ఈటీవీ విన్ యాప్లో ఎప్పుడైనా ఎక్కడైనా. రాజు గారు, మీరు చేసిన డిషెస్ అన్నీ కూడా చాలా బాగున్నాయి. మీరు చేసిన మొజిటో అలాగే పెసరెట్ ఉప్మా ఆర్ హైలైట్. ఓకే అండి, చూస్తున్నారు కదండి. మరి మేము చేసే ఈ డిషెస్ మీరు ఇంట్లో ట్రై చేస్తున్నారా? తప్పకుండా ట్రై చేయండి. అలాగే మీ సలహాలని సూచనలు మాకు రాసి పంపించండి. మా చిరునామా తెలుగు రుచి, కేర్ ఆఫ్ ఈనాడు టెలివిజన్, రామోజీ ఫిల్మ్ సిటీ, హైదరాబాద్ 501512. ఇదండి తెలుగు రుచి. మళ్ళీ వచ్చే ఎపిసోడ్లో కలుసుకుందాం. అప్పటి వరకు నమస్తే. నమస్తే.